దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ దినంన మరి దేవుడు మరి దేవుడు ఇచ్చిన కృపగా దేవునికి వందనాలు. మరి దేవుని విషయాలు మాట్లాడడానికి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. సో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఈరోజు మరి మనము క్రైస్తవులుగా మరి ఎన్నో పర్సనల్ ఇమేజెస్ ఉన్నాయి మనకు. అంటే కొంతమంది మనము గొర్రెపిల్లలాగా, లేకపోతే ద్రాక్ష తీగలాగా మరి కొన్నిగా మనము చూస్తూ ఉన్నాము శిష్యులుగా. మరి ఈరోజు మరి దేవుని వాక్యం ద్వారా మనము యాజకులము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంతే ఈరోజు మెసేజ్. దిస్ విల్ బి యాజకుని గురించి. దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుడాదిశంను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశంను, రాజులైన యాజక సమూహంను, పరిశుద్ధ జనంను, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు అని ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే రాజులైన యాజక సమూహం, క్రిస్టియన్స్, మనమంతా కూడా యాజకులము అనేది. ఈ యాజకులం అనేది మొదటి నుంచి చూసినట్లయితే పాత నిబంధనలో యాజకుల పొజిషన్ ఏంటి? యాజ్ ఎ ప్రీస్ట్. ఇది ఇశ్రాయేలులో ఏర్పరచబడిన వంశం వారు, అంటే లేవీలు మాత్రమే యాజకులు. ప్రధాన యాజకుడుగా లేవీల నుంచే వస్తారు. అది మరి ఆయన ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడు ఏంటంటే మరి ఇశ్రాయేళ్ల పాపములందరి కొరకు ప్రార్థన చేయడము, ఇశ్రాయేళ్లకు దేవుని వాక్యం వినిపించడము ఈ యాజకులు చేసేటువంటి పని. మరి అంతేకాదు, మరి లేవీ వంశంలోనే జన్మించాల. మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సపోజ్ మరి వారు ఏదైనా యూదా వంశంలో కానీ సిమియోను వంశంలో పుడితే వాళ్ళు యాజకులుగా అర్హులు కారు. ఓన్లీ వాళ్ళకు ప్రత్యేకంగా లేవీ వంశం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉండాలి. మరి పరిశుద్ధమైనటువంటి యాజకత్వం అనేది ఓన్లీ కొంతమందికే ఉంది. మరి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న, ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా యాజకులని దేవుని వాక్యం చెలవిస్తోంది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును చేర్చుకుంటామో, మన పాపంలో ఒప్పుకొని ఆయన బిడ్డగా అవుతామో, మనము వీఆర్ మరి సర్ప సంతానం చేసి స్త్రీ సంతానంలోకి ట్రాన్స్ఫర్ అయినట్లు. అంటే దేవుని బిడ్డలము, వీఆర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబంలోకి వచ్చేసాము. మరి దేవునిలోకి కుటుంబంలోకి వచ్చినామంటే మనము ఒక యాజకుడిగా ఉండాలి. అంటే మనము యాజకుడిగా దేవుని స్తుతించాలి, మహింపరచాలి. యాజకుడిగా మరి మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మరి ఇది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. మనము ఒక యాజకుడిగా ఒక పొజిషన్ మనకు ఉందంటే ఇది ఒక ప్రత్యేకపరచబడినటువంటి పొజిషన్. అది అంతేకాదు, ఇది ఒక గొప్ప ప్రివిలేజ్, మనకు ఒక గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. మరి కొలసీలకు మరి మొదటి అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం 1:13 చూసినట్లయితే, మనం అంధకారమైన సంబంధమైన అధికారం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే మనము హోలీ ప్రీస్ట్హుడ్, అంటే పరిశుద్ధ యాజకత్వమే కాదు, పరిశుద్ధమైనటువంటి మరి రాజులైన యాజక సమూహం. అంటే వీఆర్ కింగ్లీ, అంటే రాయల్ ప్రీస్ట్హుడ్ మంది. మరి రాజులైనటువంటి యాజకులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ మన యొక్క పొజిషన్. ఈరోజు మరి ఆయన యొక్క చూసినట్లయితే ఆ యాజకుడిగా ఉన్నందువలన ఒక ప్రివిలేజ్, ఒక పొజిషన్. అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉంటాము. దేవునితో సంబంధం కలిగి ఉంటామంటే దేవునితో డైరెక్ట్గా మనం మాట్లాడవచ్చు. ఆ కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే దేవుని దర్శించేవాడు. ఎక్కడ? అతి పరిశుద్ధమైన స్థలంలో. గుడారంలో ఒక్కసారి ప్రవేశించాడు అది. కానీ ఈరోజు మనము యేసే ప్రదర్శించిన మార్గంలో, జీవ మార్గంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధానముకు మనము ధైర్యంగా చేరగలము. ఈరోజు దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనతో పాటు దేవుడు ఉన్నాడు, మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనే గొప్ప భాగ్యము మనకు దేవుడు ఇచ్చాడు.
దేవుని యొక్క ప్రజలతో దేవుని యొక్క కుటుంబంలో ఉండమని దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అండ్ వాట్ ఆర్ ద ప్రివిలేజెస్? దేవుని బిడ్డలుగా ఉన్నందువలన ఏంటంటే మనము ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి ఉంటాము. ఎప్పుడైనా కానీ మనం దేవునితో మాట్లాడవచ్చు, ఎప్పుడైనా దేవునితో ప్రార్థన చేయవచ్చు. మరి ఆ ప్రార్థన చేసే భాగ్యం, మన ప్రార్థన చేస్తే వినే భాగ్యం దేవుడు ఇచ్చాడు. యాకోబు పత్రిక 4:8 చూసినట్లయితే మీరు చూడండి, 4:8 యాకోబు 4:8 చూసినట్లయితే వ్యాకుల దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చి దేవుని యొద్దకు రండి అంటే మనము దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తాడంట. మరి ఇది గొప్ప భాగ్యం, దేవుడిచ్చినటువంటి భాగ్యం. మనము ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ప్రార్థన అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక యాజకుడిగా ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండాలా, దేవునితో ప్రార్థన చేయాలా. అది దేవుని యొక్క దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మరి జాన్ బన్యన్ అనే ఏమన్నా అంటే మరి ప్రేయర్ అనేది మరి మనం ఎంతగా ప్రార్థన చేస్తే మనల్ని పాపం అంత దూరం చేసేస్తాడంట దేవుడు. అంటే పాపంను కూడా మనం దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవించగలుగుతాము. మన దేవుడు ఈజ్ ఏ హోలీ గాడ్. మనం యాజకుడిగా ఉంటామంటే ఆ పాతకాలంలో ప్రధాన యాజకుడు సపరేట్ డ్రెస్ వేసుకుంటాడు. ఆయన యొక్క వేసుకున్న వస్త్రములు పరిశుద్ధపరచబడాలి. అవి స్పెషల్ వస్త్రాలు అవి. ఈరోజు నీకు నాకు దేవుడు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మనం యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసినారు. ఆ యొక్క అంజురపు ఆకులతోటి కచ్చరాలు కట్టుకున్నారు. కానీ దాంతో దేవునితో రిలేషన్షిప్ లేదు. కానీ దేవుడే వాళ్ళకు ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలు దొరికించాడు, రక్తం చిందించాడు. ఈరోజు రక్తము చిందించి ఆయననే రక్షణ వస్త్రాలు తొలగించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు యేసయ్యను నమ్ముకున్న తర్వాత యేసయ్య రక్తం ద్వారా మనం కడగబడి యేసయ్యను మనం ధరించుకొని ఉన్నాము. దాట్స్ ఎ ప్రొటెక్షన్ గాడ్ గివ్స్ దేవుని బిడ్డలకు అలాంటి గొప్ప ఆధిక్యత ఉంది. మన యొక్క ప్రతి ఒక్క విషయంలో, మన సంపదలో లేకపోతే మన కలిమిలో ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని దగ్గరికి రావచ్చు, దేవునికి ప్రార్థన చేయొచ్చు. అండ్ మనము ప్రార్థన చేసే వినేటువంటి గొప్ప దేవుడు మనకు ఉంటున్నాడు. అది దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చినటువంటి ఎప్పుడే ఆధిక్యత ప్రార్థన. యాజ్ ఎ యాజకుడిగా, ఒక యాజకుడిగా మనం ప్రార్థన చేయాలి అందరికీ. ప్రతి ఒక్క క్రైస్తవుడు మనము సంఘం కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, మరి ప్రతి ఒక్క అవసరంల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది అండ్ అంతేకాదు వీ హ్యావ్ ఎ పర్పస్. మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, ఆయన మనతో ఉంటాడు, మనకు గైడ్ చేస్తాడు. అంతేకాదు మరి వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్? ఊరికే వీ హ్యావ్ ఎ పర్పస్. మరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం దేవుణ్ణి మనము స్తుతించాలి, వర్షిప్ చేయాలి. ఆ కాలంలో వర్షిప్ చేయడం అంటే బలులు అర్పించడం. ఈరోజు మనం ఏం బలులు అర్పించడం లేదు. ఈరోజు ఫస్ట్ మనము ఎవరికి బలి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా మనము అంటే దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు థ్యాంక్ యూ. మరి దేవుని బిడ్డలుగా మరి వీ హ్యావ్ టు లివ్ ఏ కాన్సెక్రేట్ లైఫ్. పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆ కాలంలో మరి ఏ మచ్చలేనటువంటి గొర్రె పిల్లను మనం ఇచ్చేవాళ్ళం పాపం చేస్తే, ఎవరైనా పాపం చేస్తే. ఈరోజు మనము ఏమి మచ్చ లేకుండా, డాగు లేకుండా అంటే మనం పరిశుద్ధంగా యేసుక్తంతో కడగబడి పరిశుద్ధమైన మనస్సుతో మన శరీరాన్ని మరి మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉంచుకుంటూ మరి దేవునికి మనకై మనం సరెండర్ చేసుకోవాలి, సంపూర్ణంగా మనము సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. సో దేవుని బిడ్డలుగా మనము పరిశుద్ధంగా ఉండాలా. అంతేకాదు మనల్ని మనం పరిశుద్ధంగా పరచుకోవాలా. మన దేవుడు పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధమై ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నెంబర్ 2 ఏంటంటే మరి మనము మనము ఏమని బలులు ఇస్తున్నాము ఇంకా అంటే ఏమేమి మనం అర్పించాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకసారి చూద్దామంటే 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఆ, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను ఆ, స్తుతియాగము చేయుదము, ఉమ్, అనగా ఉమ్. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. చాలండి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేద్దాం. యాజ్ యాజకుడిగా నేను ఎల్లప్పుడూ స్తుతి చేయాలి. ప్రతి ఒక్క విషయంలో నేనప్పుడు స్తుతి చేస్తూనే ఉండాలి. ఒకసారి 2 రోజులు కాదు, స్తుతి యాగం చేస్తూనే ఉండాలి. అనగా ఆయన నామం నొప్పుచు జిహ్వా ఫలము అర్పించుదము. దట్స్ అ సాక్రిఫైస్. మరి సాక్రిఫైస్ ప్రైజింగ్ హిజ్ నేమ్. ఆల్వేస్ ఆయన స్తుతించాలా, ఘనపరచాలా, ఆయన పాటల ద్వారా స్తుతించాలి. అంతేకాదు ఆయన బిడ్డలుగా ఆయన చెప్పిన పని చేస్తూ మనము ఆయన్ను మహింపరచాలి. ఆయనకు మనకు అప్పగించిన పనిని మనం చేస్తూ ఆయన్ను మహింపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనము దేవునికి స్తుతి యాగము, ఆయన చేసిన యొక్క మనకు చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి ఆయన స్తుతులు చెల్లించాలి. మనం చాలామంది స్తుతులు చెల్లించాం. ఎన్నో విధాలుగా మనం అవసరంలో ఉన్నప్పుడు మాత్రమే స్తుతి చెల్లిస్తాం, అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. కానీ యాజకుడిగా యూ హ్యావ్ అప్రోచ్ టు గాడ్ ఎవ్రీ టైమ్, ఎనీ టైం. ఏ ప్లేస్లో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఏ సమయంలో అయినా యేసయ్య దగ్గరికి మనం ధైర్యంగా రాగలము, దేవునితో మాట్లాడగలము, దేవునితో సంభాషించగలము, దేవునికి ప్రార్థన చేయగలము. అది గొప్ప ఆధిక్యత ఒక యాజకుడికి మాత్రమే ఉంది. పాతకాలంలో సంవత్సరానికి ఒక్కసారి, ఈరోజు మనము ఎప్పుడైనా యేసయ్యను బట్టి, యేసుక్రీస్తు నామంలో మనము విశ్వసించిన దాన్ని బట్టి, యేసుక్రీస్తు దగ్గర మన పాపంలో ఒప్పుకున్న దాన్ని బట్టి, మరి దేవుడు ఆయన బిడ్డగా చేసుకున్నాడు ఈరోజు మనల్ని. అంతేకాదు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు మనల్ని ఒక యాజక సమూహంగా చేయాలనుకుంటున్నాడు ఆయన. మరి దేవుని బిడ్డలుగా మరి మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఆయన వర్షిప్ చేస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి వర్షిప్ చేయాలి. అంతేకాదు మరి ఫైనల్గా మనం ఏం చేయాలంటే 16వ వచనం చూసినట్టే, ఉపకార ధర్మము చేయ మర్చిపోవుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమే. ఉపకార యాగములు, షేరింగ్, మనకు ఉన్నది మనము పంచాల. ఉపకార ధర్మము చేయ మర్చిపోడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమే. ఎటువంటి యాగము? ఉపకారం చేయాలా, మొత్తం నాకే కావాలి కాదు. మనం ఇతరులకు షేర్ చేసుకోవాలి, కష్టంలో ఉన్నారని ఆదుకోవాలి, ఏమీ లేని వాళ్ళని మనం ఆదుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అటువంటి సాక్రిఫైస్ మనం చేయాలి. దేవుని బిడ్డగా మనం చేస్తున్నామా? ఆర్ వి గివింగ్ అవర్ పొజిషన్స్ టు క్రైస్ట్? దేవుడికి మనము ఒట్టి సమయం సామర్థ్యం కాదు, మన సంపద ఏమైనా ఇస్తున్నామా? మనం దేవుని కొరకు ఇస్తున్నామా? దేవుని బిడ్డల కొరకు ఏమైనా ఇస్తున్నామా లేదా? మనల్ని మరి పరిశీలించుకుని, అవి దేవుని చేతి ఇష్టమైన యాగాలు. దేవునికి మనల్ని మనం యాగంగా అర్పించుకోవాలా, సజీవ యాగంగా. అంతేకాదు దేవునికి స్తుతి యాగం చేయాలి. అంతేకాదు ఉపచారం చేయాలి. సర్వ్ అదర్స్. ఇతరులకు, అవసరమైన వాళ్ళకు, ఎంతో బాధితులకు మనం సహాయం చేయాలి. ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళకు మనం సహాయం చేయాలి. షేర్ ద మెటీరియల్ థింగ్స్. మనకున్న ఆత్మీయ కాదు, మనకున్న మెటీరియల్ థింగ్స్, ఈ ధన సంపద ఈ లోకంలో ఎంతో ఉన్నది మనకు. కానీ మరి ప్రక్కన ఉన్న సహోదరుడికి మనం ఇస్తున్నామా లేదా అనేది మనం చూడాలి దేవుని బిడ్డలుగా. మరి అలాంటి మరి ఇస్తున్నామా లేదా? మనపూర్వకంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. మనము ఎంత విత్తుతే అంత కోస్తామని దేవుని వాక్యంలో ఉంది. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6-8 నుంచి చూస్తే, మీరు కొత్తగా కొంచెం విత్తుతే కొంచెంగా పంట కోస్తారు, ధారాళంగా విత్తుతే ధారాళంగా పంట కోస్తారు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా. సో ఈరోజు దేవుని కొరకు మనం ఏమైనా ఇస్తున్నామా? మనం విత్తడం అంటే దేవుని వాక్యంలో దేవుని వాక్యం పంచడం. విత్తడం దేవుని వాక్యం. ఈరోజు కొంచెంగా విత్తున్నామా? కొంతమందికి సువార్త చెప్తున్నామా? అంతమంది చెప్తున్నామా? మనం అసలు కదులుతున్నామా లేదా? దేవుని బిడ్డలుగా, యాజకులుగా చాలామంది ఏంటంటే, నేను యాజకుడినైనా అని చెప్పేసి సపరేట్గా ఉండి నేను యాజకులకు మాత్రమే తిరుగుతా అంటే కుదరదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇతరులను కలవాలి, విత్తనం వేయాలి, నడవాలి, కదలాలి. దేవుని బిడ్డలుగా మనం విత్తే బిడ్డలుగా, మన ఇంట్లో కూర్చొని ఇక్కడనే విత్తం, మనం బయటికి వెళ్ళాలి విత్తనం అంటే. అండ్ విత్తనం ఒకచోట వేస్తూ పోతుండాలి, అంటే నడుస్తూ ఉండాలి. దేవుని బిడ్డ యాజకులుగా మనం ఆ పని చేస్తున్నామా లేదా?
దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము, అంటే ఒక ప్రత్యేకమైన పని మనకు అప్పించాడు. ఆయన మరి ఆయన గుణగణములను ప్రచురించుటకు వీ హ్యావ్ ఎ పర్పస్. ప్రచురించే బిడ్డలుగా ఉండాలి యాజకులు. మరి ఈరోజు చూసినట్లయితే మొట్టమొదటిగా వర్షిప్ టువర్డ్స్ గాడ్. ఈ వాక్యంలో చూసినట్లయితే యాజకుడు యు హావ్ టు వర్షిప్లో మరి అన్నీ కూడా ఉంటాయి. వర్షిప్ అంటే ఓన్లీ పాటలు పాడడం, స్తుతించడం కాదు, ప్రార్థన చేయడము, ఆయన వాక్యము పంచుకోవడము, ఆయన్ను ప్రచురించడము, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ వర్షిప్. రెండవది వీ హ్యావ్ టు విట్నెస్ ఫర్ ద లార్డ్ టువర్డ్స్ అదర్స్. మనుషులకు మనం ఏం చేయాలా యాజకుడిగా అంటే, మనుషులకు మనము చాటి చెప్పాలా, ప్రచురపరచాలా, సాక్షికరంగా ఉండాలా, సువార్త ప్రకటించాలి, దేవునికి యేసయ్యను పరిచయం చేయాలి, సువార్తను ప్రకటించి బిడ్డలుగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. అండ్ ఆ పని చేయడానికే నిన్ను నన్ను యాజకుడిగా దేవుడు ఏర్పరచుండు. ఎందుకంటే గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ కదా. మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు లోకములకు వెలుగై ఉన్నారన్నాడు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారన్నాడు. ఏంటంటే యూ హ్యావ్ టు లైట్, యాజ్ ఎ లైట్ యూ హ్యావ్ టు ఎమిట్ లైట్. అంతే, నీ వెలుగు ప్రకాశింపబడాలి. ఈరోజు యాజకుడిగా నీ వెలుగు ప్రసరింపజేస్తున్నావా? ఎంతమంది అంధకారంలో ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నామా లేదా? వెళ్ళకపోతే వెళ్ళాలి కదా. మీరు లోకంలోకి ఉప్పై ఉన్నారంటే, ఉప్పు ఉందంటే చెడిపోకుండా చేయాలి. ఈ లోకంలో ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. వారిని నేను వాళ్ళను యేసయ్య దగ్గరికి నడిపించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది. ఉప్పు పని ఏంటంటే చెడిపోకుండా ఉండడం. అందుకని ఉప్పు ఇట్ పర్మియేట్స్ త్రూ ద సొసైటీ. నేను యాజకుడిని అని చెప్పేసి నేను ఒట్టి యాజకులతోటి కూర్చుంటే కుదరదు. యాజకుడు షుడ్ గో ఇన్ టు ద వరల్డ్. ఉప్పు ఏంటంటే అన్ని చోట్లకు అది మొత్తము వెళ్ళిపోతుంది, కరిగి పర్మియేట్ అవుతుంది కదా, అన్ని చోట్ల ప్రసరించుతుంది. ఆ విధంగా యాజకుడు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం లోకమునకు ఉప్పై ఉన్నాము, మనం పర్మిట్ అవుతున్నాం. మా సంఘంలో చాలామంది పాస్టర్లు నేను అడుగుతా, అయ్యా నీకేమైనా హిందూ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరయ్యా, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా లేరయ్యా అంటారు. నువ్వు ఎప్పుడు పర్మియేట్ అవుతావు? నువ్వు ఎప్పుడు వాళ్ళకి సువార్త చెప్తావు? నువ్వు ఎప్పుడు వెలుగుగా ఉంటావు? నీ వెలుగు ఆల్రెడీ ప్రసరించిన చోట వెలుగు ఉంటే కాదు, ప్రకటించబడిన చోట్ల, ఇంకా అంధకారం ఉన్న చోట్ల మనం వెళ్తున్నామని లేదా? దేవుడు నిన్ను యాజకుడు చేస్తున్నాడు. హీ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ. యూ హ్యావ్ టు విట్నెస్ ఫర్ ద లార్డ్. దేవుడి వాక్యం దీవించిన కదా. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.